ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశిష్టత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారు మహాబల సంపన్నుడు. దేవతల ఆశీస్సులచే వివిధ శక్తులతో పాటు అష్టసిద్ధులను పొందేవాడు. అందుకే హనుమని ఆశ్రయిస్తే కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయని విశ్వాసం. స్వామివారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. తలచినంత మాత్రాన్ని స్థూల, సూక్ష్మ రూపాలు ధరించగల ధీరుడే స్వామివారు. ఆంజనేయ స్వామి వారి రూపాల్లో ఒకటైన పంచముఖ హనుమను పూజించడం వలన అనేక శుభాలు పొందవచ్చని పెద్దలు అంటారు. మరి ఆ పంచముఖ అవతార విశిష్టతను మనం తెలుసుకుందాం. సూక్ష్మ రూపంతో లంకా ప్రవేశాన్ని చేసిన వాడే ఆంజనేయ స్వామి. తాను కోరిన రూపాన్ని పొందగలిగే వరాన్ని కలిగి ఉన్నాడు. అందుకే సీతాన్వేషణలో లంకా నగరంలోకి ఆంజనేయ స్వామి వారు సూక్ష్మ రూపంలో ప్రవేశించి సీత జాడను కనిపెడతారు. ఆంజనేయ స్వామి వారు రావణాసురుని సభలో తన విశ్వరూపాన్ని ప్రసిద్ధించి లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడు. నిజానికి హనుమ తన పరాక్రమం చూపించడం కోసం కాకుండా రాముడి దూతయే ఇంత శక్తిమంతుడైతే ఇక రాముడు ఎంత శక్తిమంతుడో అనే భయాన్ని రాక్షసుల్లో కలిగించడం కోసమే అలా ప్రవర్తిస్తాడు. అలాంటి ఆంజనేయ స్వామి కొన్ని క్షేత్రాలలో పంచముఖాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి వారి పంచముఖ స్వరూపం అత్యంత శక్తివంతమైనదని మన పురాణాలు చెప్తున్నాయి. హనుమ పంచముఖ స్వరూపానికి ఎందుకు ఇంత విశిష్టత ఉన్నదో తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైనగా పేర్కొన్న ఆంజనేయ స్వామి పంచముఖ స్వరూపంలో స్వామివారితో పాటు నరసింహస్వామి, వరాహస్వామి, హయగ్రీవుడు, గరుత్మంతుడు దర్శనమిస్తారు. ఇలా 5 గొప్ప స్వరూపాల మేళ కలయిక స్వామివారి పంచముఖ స్వరూపం. హనుమ ఏ స్వరూపంతో ఏ శక్తి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆంజనేయ స్వామి వారి పంచముఖాల్లో మొదటిదైన హనుమంతుని పూజించడం వలన ఆరోగ్యంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది. హనుమంతుని పంచముఖాల్లో రెండోదైన నరసింహస్వామిని పూజించడం వలన గ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరుతాయి. ఆంజనేయ స్వామి వారి పంచముఖాల్లో మూడోదైన వరాహస్వామిని పూజించడం వలన దుష్ట శక్తుల వల్ల కలిగే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్వామివారి పంచముఖాల్లో 4వదైన హయగ్రీవ స్వామి అవతారాన్ని జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. అందుకే ఈ అవతారాన్ని పూజించడం వలన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది, విద్యలో ఉన్నత స్థానం దక్కుతుంది. హనుమంతుని పంచముఖాల్లో 5వది, చివరిది గరుత్మంతుని అవతారం. గరుత్మంతుడు విష్ణువుతో సమానమైనటువంటి ఖ్యాతిని చెందినవాడు. తన కళ్ళ తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయడానికి సాక్షాత్తు ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతాన్ని సాధించినటువంటి బలవంతుడే గరుత్మంతుడు. అందుకే హనుమలో దాగి ఉన్నటువంటి గరుత్మంతుడిని ఆరాధిస్తే క్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి, యుద్ధంలో విజయం సంభవిస్తుంది. నరసింహస్వామి, వరాహస్వామి, హయగ్రీవుడు, గరుత్మంతుడు వీరందరి శక్తులు కలిసి ఉన్న రూపమే స్వామివారి పంచముఖ స్వరూపం. అందుకే హనుమ పంచముఖ స్వరూపాన్ని పూజిస్తే వీరందరి అనుగ్రహం మనకు లభించినట్టే. దేశవ్యాప్తంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పాకిస్తాన్లోని కరాచీలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కలదు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరంలో కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. మహారాష్ట్ర షిరిడి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం కలదు. అలాగే మంత్రాలయంలో కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉన్నది. తెలంగాణలోని యాదగిరి గుట్ట సమీపంలో వెలిసిన సురీంద్రపురిలో కూడా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం కలదు. ఇవే కాక మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్వామివారి ఆలయాలు వెలిసి ఉన్నాయి. నియమనిష్టలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పంచముఖ స్వామిని సేవించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, విజయం, మోక్షం లభిస్తున్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. మనం కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి సకల శుభాలు పొందుదాం. మరి తెలుసుకున్నారు కదా పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశిష్టత గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.